కట్టుకథలకి పుట్టినిల్లు పత్రికలు, అలాగే ప్రభుత్వాలు అన్నటువంటిది ఇప్పుడు ఈ వార్త చూస్తే అర్థమవుతుంది. జోగి రమేష్ తోడ్పాటుతోనే నకిలీ మద్యం తయారీ. జనార్దన్ రావు అనేవాడు, అట్లాగే అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ తరపున ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసినోడు ఇద్దరు కలిసి ఓ నకిలీ మద్యం తయారు చేస్తుంటే అనుకోకుండా ఎక్సైజ్ వాళ్ళు పట్టుకుని అరెస్ట్ చేసి మీడియాకి కూడా చెప్పేశారు. మీడియాకి చెప్పకపోతే కవర్ చేసేసి ఉండేవాడు, మీడియాకి కూడా చెప్పేశారు. దాన్ని కవర్ చేయడానికి రాసుకొచ్చినటువంటి కేసు పెట్టి ఇప్పుడు విచిత్రమైంది చూడండి. వైకాపా నేత మాజీ మంత్రి జోగి రమేష్ తోడ్పాటుతోనే ప్రధాన నిందితుడు అద్దేపల్లి జనార్దన్ రావు A1 నకిలీ మద్యం తయారీకి సిద్ధమయ్యాడు. ఈ దన్నుతోనే అన్నమయ్య జిల్లా ములకల చెరువు, ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం నకిలీ మద్యం తయారీని ప్రారంభించాడు. గత ప్రభుత్వ హయాంలోనే ఇబ్రహీంపట్నం ఇదంతా మొదలుపెట్టాడు. దానికి ఏ ఆధారం ఉండదు, వీళ్ళు రాశారు కాబట్టి అవునానాల. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడగానే ములకల చెరువులో నకిలీ మద్యం తయారీ యూనిట్ ఏర్పాటులో జోగి కీలక పాత్ర పోషించాడు. ఏది ప్రభుత్వం మారాక ఏ ఎదవన్నా కొత్త ప్రభుత్వం దాంట్లో చేస్తాడు, అందులో అప్పుడు వరుసపెట్టి కేసులు పెడుతుండగా చేసేశారు. ఇందుకు జనార్దన్ రావుకి 3 కోట్లు ఇస్తానని ప్రలోభ పెట్టాడు. గతంలో ఇద్దరూ కలిసి మద్యం వ్యాపారం చేశారు. కూటమి ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసేందుకు ఇదంతా చేసి తర్వాత ఈ సమాచారాన్ని ఎక్సైజ్ అధికారులకు ఉప్పందించి దాడులు చేయించారు. పాప వాళ్ళు ఉప్పు నూనె కారం అందుకుని దాడులు చేస్తారు. నిజంగా ఒక కీలకమైన కేసు, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని సర్వనాశనం చేసిన కేసుని వీళ్ళు సర్వనాశనం చేశారు తమ రాజకీయ అవసరాల కోసం. నిజమైన నకిలీ మద్యం కేసులో ఆ జనార్దన్ రావుతో పాటుగా ఆ రెడ్డి అనేటటువంటి అతను ఎవరో ఇంతవరకు ఆ విదేశాల నుంచి యువతలకు కూడా రాలేదు. అతన్ని కాపాడారు, ఇక్కడతో క్లోజ్ చేశారు, దొంగ కేసులు పెట్టారు. దొంగ కేసులు గొప్పగా ఇందులో ఒక విచిత్రం ఏంటంటే 2-3 నెలలకోసారి 3 నుంచి 5 లక్షల రూపాయలు చెప్పును ముడుపులు స్వీకరించాడు. నకిలీ మద్యానికి 3 నుంచి 5 లక్షలకి జోగి వ్యాపారం చేయాలి. ఏం మాట్లాడతారు, ఏం వార్తలు రాస్తారంటే ఛార్జ్ షీట్తో సహా పచ్చి దగాతో కూడినటువంటి కేసు ఇది. నిజమైన దోషులు దొరికినా సరే ఇప్పుడు ఈ కారణంగా కేసు కొట్టేబడుతుంది. ఆ విధంగా కాపాడుకొస్తున్నారు అన్నమాట.